భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, శివుడు అర్ధనారీశ్వరుడిగా ఎలా అవతరించాడు? ఈ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఒక్క శివుడు మాత్రమే అర్ధనారీశ్వరుడు కాదమ్మా. లోకంలో వివాహమైన వారందరూ అర్ధనారీశ్వరులే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆదిదేవుడు శివుడు గనుక శివుడు తాను అర్ధనారీశ్వరుడుగా చూపించాడు. ఎందుకు చూపించాడు అంటే, ఒరే నేను ఒక్కడిని కాదురా, మీరందరూ కూడా ఇలాగే ఉండాలి. లోకంలో వివాహం అయినటువంటి వాళ్ళు భార్యను ప్రక్కనే నిలబెట్టుకుని వెళ్ళగలరు, లేదా స్కూటర్ వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్ళగలరు, కారులో వెడితే పక్క సీట్లో కూర్చోబెట్టుకుని వెళ్ళగలరు, ఇంకా ఫార్వర్డ్ అయితే భుజం మీద చెయ్యి వేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళగలరు. కానీ సగము శరీరాన్ని ఇవ్వగలిగినటువంటి ఫార్వర్డ్ ఎవరు అంటే మనందరికన్నా ఫార్వర్డ్ పరమేశ్వరుడు. భార్యకు తన దేహంలో సగ భాగాన్ని ఇచ్చాడు. కారణం ఏమంటే, వచ్చినటువంటి భార్య ఎటువంటిది? యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అనేటువంటి మంత్రం ఉన్నది. ఛాయ, ఆ అమ్మవారే ఛాయ రూపంలో నీ వద్దకు వచ్చిందయ్యా, నీ ఇంటి వద్దకు వచ్చింది అని చెబుతున్నది ఆ మంత్రం యొక్క భావం. ఛాయ అంటే నీడ అని అర్థం. మగవాడికి నీడ వలె వెంట ఉండి అన్ని కర్మలలోనూ చేదోడు వాదోడుగా ఉండేది ఎవరు? చేదోడు అంటే చేసేటువంటి కర్మలలో తోడు, వాదోడు అంటే చెప్పేటువంటి మాటలలో ఒకవేళ వాడు పొరపాటున దొల్లినా ఈమె దాన్ని సరిచేయడం కోసం ప్రక్కన ఉంటుంది. ఆవిడ లేకుండా అతడు మాట్లాడలేడు, ఏ పని చేయలేడు. అంతవరకు సత్యం. ఆ కారణం చేతనే చేదోడు వాదోడుగా ఉంటుంది. అందుకనే ఆమెను సహధర్మచారిణి అన్నారు. ఆమె లేకుండా ధర్మం చేసే అవకాశం ఏ పురుషుడికి లేదుగాక లేదు. ఖచ్చితంగా భార్య ఉండి తీయాలి. చిట్ట వరకు భోజనం చేసేటప్పుడు ఆ నీళ్లు చల్లుకోవాలి, చుట్టూ నీళ్లు పోయాలి, నీళ్లు తీసుకోవాలి అన్నా ఎవరు నీళ్లు పోయాలి అంటే భార్య పోసి తీరాలి. శాస్త్రం చెప్పిన మాట. ఇవాటి రోజున పోసేవాళ్ళు లేరు, తీసుకునేవాళ్ళు లేరు. కనుక భార్య ఉంటేనే వాడికి భోజనం కూడా, లేకపోతే భోజనం కూడా లేదు. అందువల్లనే అతడి జీవితంలో సగభాగము కాదు, 3 వంతులు భాగం భార్య. అతడి వంతు ఒక్కటే. ఇది శాస్త్రసమ్మతమైన మాట, లోకసమ్మతమైన మాట. ఆ కారణం చేత ఆవిడ్ని నీ శరీరాన్ని నువ్వెట్లా చూసుకుంటావో ఆమెను అంతకన్నా మిన్నగా ప్రేమించాలి, అంతకన్నా మిన్నగా చూచుకోవాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తన దేహంలో సగ భాగం ఇచ్చి లోకానికి చెప్పాడు, నేను ఈ పని చేశాను, మీరు చెయ్యండి రా. అందుకనే లలితా సహస్రనామంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం. ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేతనే అమ్మవారు కూడా గణేశ్వరుని కల్పించింది. ఆ అమ్మవారి అనుగ్రహం చేతనే పరమేశ్వరుడు కూడా గణపతిని మరల సృజించాడు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే సృజించే శక్తి కూడా ఉండేది కాదు. ఆ కారణం చేత, ఎందుకంటే ఆ శక్తే గనక లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు కదా. ఏ పని చేయాలి అన్నా అయ్యా నాకు ఆ శక్తి లేదంటాం. అంతేగాని అయ్యా నాకు విష్ణువు లేడు, అయ్యా నాకు రుద్రుడు లేడు, అయ్యా నాకు బ్రహ్మ లేడు అని ఎవరు అనరు. శక్తి లేదు అనే అంటారు. ఆ శక్తే లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. ఆ శక్తి స్వరూపం నాలో సగభాగం. ఆ శక్తి లేకపోతే నేనేమీ చెయ్యలేను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః అని శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో చెప్పినటువంటి మాట. ఆ కారణం చేత అమ్మవారు సుఖంగా ఉంటుంది. ఎవరికైనా వారి భార్య అట్లాగే ఉంటుంది అనేది గుర్తు పెట్టుకోవాలి అని చెప్పటం కోసమే పరమేశ్వరుని యొక్క రూపం అలా ఉన్నది అని చెప్పారు. గురుగారు, ఇక మరో సందేహం. మిమ్మల్ని అడవులకు వెళ్ళమన్నప్పుడు నన్ను కూడా వెళ్ళమన్నట్లే కదా అని సీతాదేవి రాముడితో అంటుంది. మరి ఇదే నియమం లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళాదేవికి వర్తించదా? వర్తిస్తుంది.
కానీ ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం ఆ సమయంలో రామ లక్ష్మణులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. భరత శత్రుఘ్నులు ఇద్దరూ లేరు. వారి వారి భార్యలతో భరతుని మేనమామ ఇంటికి వెళ్ళారు. కేకయ్య దేశం అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు పెళ్ళైపోయింది కనుక భార్యలను వెంట పెట్టుకుని ఇప్పటి రోజుల్లో వాళ్ళు హనీమూన్కి ఎట్లా పెడుతున్నారో వాళ్ళు మేనమామ గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు లేరు, వాళ్ళ భార్యలు లేరు. ఇక్కడ ఉన్నది కేవలం రామచంద్రుడు, లక్ష్మణుడు, రాముని భార్య సీత, లక్ష్మణుని భార్య ఊర్మిళ ఉన్నారు. కైక వరాన్ని అనుసరించి రాముడు అరణ్యానికి వెళ్ళాలి. ఆ విషయాన్ని సీతమ్మకు చెప్పాడు. సీతమ్మకు చెబితే సీతమ్మ అనేక రకాలుగా ప్రార్థించింది, నేను వస్తాను అని. వద్దు అని చెప్పాడు. రావద్దు అన్నప్పుడు సీతమ్మ ఒక గడసరి మాట మాట్లాడింది రాముని. రాముణ్ణేమీ అనలా, నా తండ్రి పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీకి నన్నిచ్చి వివాహం చేశాడు అన్నది. ఎప్పుడైతే ఆ మాట అన్నదో రామచంద్రుడు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ఉన్న మాట ఇది. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీకి నన్నిచ్చి వివాహం చేశాడు నా తండ్రి బుద్ధి లేక అని అన్నది సీతమ్మ. ఎప్పుడైతే ఆ మాట అన్నదో బిగ్గరగా అనకు, వచ్చేసేయి అన్నాడు రామచంద్రుడు. అందరూ వింటారేమో అని భయపడ్డాడు. కనుక ఎందుకంటే అరణ్యం, భయపడతావు, జంతువులు ఉంటాయి, నడవలేవు, ఇన్ని రకాలుగా చెబుతున్నాడు. అందుకని పురుష రూపంలో ఉన్న స్త్రీకి నన్ను ఇచ్చి చేశాడు అన్నది. కారణం ఏమంటే భయపడితే నువ్వు ఉన్నావు కదా భర్తవు, నేనెందుకు భయపడతాను, నీవు రక్షిస్తావు కదా అనే భావన చేత అన్నది. ఇక కాదు అనుకున్నాడు, తీసుకెళ్ళాడు. అయితే ఊర్మిళాదేవికి ఇది చెందదా అని కదా మీ ప్రశ్న. ఊర్మిళాదేవి కూడా లక్ష్మణునితో పాటు వెళ్ళిపోతే ఇక్కడ దశరథునకు, కౌసల్యకు, కైకకు, సుమిత్రకు సేవ చేసేవాళ్ళు ఎవరు? అత్తమామలను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరు? సీతమ్మ తప్పక వెళ్ళి తీరాలి. రెండవ కారణం ఏమిటి? రాముడు అలా రమ్మనమన్నాడు అని మాత్రమే కాదు, రావణ సంహారమునకు సీతమ్మ కూడా ఒక సమిధ. ఆ కారణం చేత సీతమ్మ వెళ్ళి తీరాలి, వెడుతుంది. సీతమ్మ వెళ్ళకపోతే రావణ సంహారం అయ్యేటువంటి అవకాశం లేదు, అందుకని వెళ్ళి తీరాలి. కానీ ఇక్కడ ఉన్న దశరథునకు, కౌసల్యకు వీళ్లకు సేవ చేసేవాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు కదా, వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత ఉన్నది కదా. ఆ కారణం చేత లక్ష్మణుడు ఊర్మిళను ఇక్కడే ఉంచాడు, తాను మాత్రమే వెళ్ళాడు. భార్యను కొత్తగా పెళ్ళి అయినటువంటి వాడు భార్యను వదిలి వెళ్ళటం అనేటువంటిది లక్ష్మణుడు చేసినటువంటి త్యాగం. అంతకన్నా గొప్ప త్యాగి ఎవరు ఉంటారు? అంతేకాదు సీతమ్మ వస్తోంది కదా నేను కూడా వస్తాను అని అడగకుండా అత్తమామలకు సేవ చేయడానికి లక్ష్మణుని మాటను అంగీకరించి ఇక్కడే ఉన్నటువంటి ఊర్మిళ లక్ష్మణుని కన్నా గొప్ప త్యాగం చేసింది. లక్ష్మణుడే త్యాగి అనుకుంటే లక్ష్మణుని కన్నా గొప్ప త్యాగం మనం ఆలోచిస్తే. అంత దివ్యమైనటువంటి పాత్ర ఆ ఊర్మిళ పాత్ర. కనుక ఆమె సేవ చేయటం కోసమే అక్కడ ఉన్నది, సేవ చేసింది. గురుగారు, శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి అనేక నామాలలో గోవిందనామం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గోవిందనామం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైన లీలలు ప్రదర్శించారు. ఆ యాదవ వంశంలో అవతరించిన తర్వాత ఆ గోప బాలురకు, గోపికలకు, అనేక మందికి అనేకమైన లీలలు చూపించారు. ఆ లీలల్లో చాలా గొప్పదైనటువంటిది, ప్రధానమైనటువంటిది, కేవలం 7 సంవత్సరాలు నిండి 8వ సంవత్సరంలో ప్రవేశించిన వయస్సులో ఉన్న బాలకృష్ణుడు ఎంతో పెద్దదైనటువంటి గోవర్ధన పర్వతాన్ని కుడి చేత పైకి లేపి ఎడమ చేతి చిటికెన వేలు పైన ఉంచాడు. 7 రోజుల పాటు మోశాడు ఆ పర్వతాన్ని, ఆ గోవర్ధన పర్వతాన్ని. దేనికోసం మోయవలసి వచ్చింది అంటే దేవేంద్రునకు చేయవలసినటువంటి యజ్ఞాన్ని ఆపి గోవర్ధన పర్వతానికి ప్రీతికరంగా యజ్ఞయాగాది క్రతువులు చేశారు యాదవులందరూ. పర్వతాలకు కూడా యాగాలు చేస్తారా అంటే పర్వతాలకు కూడా ప్రాణం ఉన్నది.
అవి అవసరమైనప్పుడు ఆనాడు ఆ పర్వతాలు మానుష రూపాన్ని పొందేవి, అవసరం లేనప్పుడు శిలారూపంతో ఉండేవి. పర్వతాలకు రెక్కలు కూడా ఉండేవి ఒకానొకప్పుడు, ఆ రెక్కలతో ఎగిరి వెడుతూ ఉండేవి. దేవేంద్రుడు ఆ రెక్కలను ఛేదించడం చేత ఒక చోట ఉంటున్నాయి. కనుక వాటికి జీవం ఉన్నది, ప్రాణం ఉన్నది, అన్నీ ఉన్నాయి. పర్వతానికి ప్రీతికరంగా యజ్ఞం చేశారు. దేవేంద్రునకు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ సంవత్సరం వాళ్ళు మానేసి గోవర్ధన పర్వతానికి ప్రీతికరంగా చేశారు. ఆ కారణం చేత దేవేంద్రునకు ఆగ్రహం కలిగి మంచురాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షం నుంచి రక్షించడం కోసం కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఆ చిన్న వయస్సులో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి తన ఎడమ చేతి చిటికన వేలు పైన ఉంచి గొడుగు వలె దాన్ని పట్టి బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపజాలండోయని సందేహింపవలదు రెండో గోపబాలకులార, బ్రహ్మాండం బెల్ల పైబడ్డ నా కేలల్లాడదు అని వాళ్ళను పిలిచాడు. బ్రహ్మాండాలు వచ్చి మీద పడినా నా చెయ్యి కదలదు, మీకేం భయం లేదు రండి అని పిలిచాడు. వాళ్ళందరూ ఆ పర్వతం కిందికి వచ్చారు, రక్షింపబడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు ఇతడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరాత్పరుడు అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో మరి వెళ్ళి తాను చేసిన తప్పుని ప్రార్థించాలి కదా, కనుక తాను ఒక్కడే రావటానికి భయపడ్డాడు దేవేంద్రుడు. తీరా వస్తే ఏ శాపం అన్నా పెడతాడేమో, సాక్షాత్తు పరబ్రహ్మం కదా ఆ పిల్లవాడు అనే భావన చేత భయపడి కామధేనువుని వెంట పెట్టుకొచ్చాడు. ఆ కామధేనువు వస్తూనే ఆ గోవు, కామధేను అంటే గోవు కదా, తన పొదుగుని పరమాత్మ నోటికి అందించింది. ఇందా అన్నది ఆవిడ, అంటే ఇదిగో తీసుకోవయ్యా అని. అప్పుడు ఆ గుమ్మపాలు పితుక్కుని తాగాడు. ఎవరు? పరమాత్మ. ఒక చేత్తో పర్వతం ఉన్నది, ఉన్నా ఆ గుమ్మపాలు పితుక్కుని తాగాడు అప్పటికప్పుడు. అందులో ఏమీ పంచదార కానీ బెల్లం కానీ కలిపే పని లేదు, అట్లా తాగేశాడు ఆయన. గోవు ఇంద అన్నది గనుక గోవింద అయ్యింది ఆయన. ఆ విధంగా బిరుదు వచ్చింది. ఆ గోవు సామాన్యమైన గోవు కాదు, కామధేనువే చెప్పిందన్నమాట. అప్పటి నుంచి ఆ పరమాత్మకు గోవింద అనే నామం సార్థకమయ్యింది. ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన వెంకటేశ వెంకటేశ అని ఎవ్వరు అనరు, గోవింద నామమే చేస్తారు. కారణం ఏమంటే కామధేను అంతటి వచ్చి పాలిచ్చిందయ్యా, నీవు కూడా మా పాలై మమ్మల్ని రక్షించవయ్యా అని అడగటం కోసం గోవింద అంటారు. గురువుగారు, దుష్ట శక్తులు అనేవి నిజంగా ఉన్నాయా? అవి మన గృహాలలోకి రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఈ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. దుష్టశక్తులు అనేవి లేకపోతే అసలు దుష్టశక్తి అనే పదమే పుట్టదు కదా. అవి ఉన్నాయి కనుకనే ఆ పదం పుట్టింది, దుష్టశక్తులు అని. అనేకమైనటువంటి దుష్టశక్తులు ఉన్నాయి లోకంలో, మనకు కనపడకుండా వాయువులో సంచరిస్తూ ఉంటాయి. అవి ఏ రకంగా అయినా రావచ్చు. అవి రాక్షసత్వము అనబడేటువంటి దానికి ఆ కాలంలో రూపం ఉన్నది కానీ కలియుగంలో రూపం లేదు, దుష్టశక్తి రూపంలోనే ఉంటాయి అవి. కనుక లేకపోవటం అనేటువంటిది లేదు. దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇవి మాత్రమే దుష్టశక్తులు కాదు. చాలామంది గ్రహములను కూడా దుష్టశక్తులుగా భావిస్తూ ఉంటారు. గ్రహము అంటే అర్థం పట్టునది అని అర్థం. మనల్ని పట్టి పీడించేవి ఆ శని గ్రహము, బుధ గ్రహము ఇవి మాత్రమే కాదు. సామాన్యమైన మానవులు కూడా మనల్ని పట్టి పీడించే వాళ్ళు ఉన్నారు. గ్రహాలైతే కొంతకాలం మాత్రమే పీడిస్తాయి. సూర్యగ్రహం 6 సంవత్సరాలు ఉంటుంది, చంద్రగ్రహం 10 సంవత్సరాలు ఉంటుంది, శుక్రగ్రహం 20 సంవత్సరాలు ఉంటుంది, శనిగ్రహం 19 సంవత్సరాలు ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి కొంతకాలం పరిమితి ఉన్నది వాటి సంచారంలో. కానీ మనల్ని పట్టి పీడించేటువంటి దుర్మార్గులు పట్టుకుంటే వాళ్ళు మరణించేదాకా వదిలిపెట్టరు. కనుక వాటిని ఏమనాలి మనం? దుష్టశక్తులు అనే అనాలి. కనపడకుండా ఉన్నవి మాత్రమే కాదు, మనల్ని మోసం చేసి
అనేక రకాలుగా మనల్ని పీడించి దుఃఖపెట్టేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుష్టశక్తులే. కనుక దుష్టశక్తులు ఉన్నాయే కానీ లేవు అంటానికి వీలు లేదు. ఖచ్చితంగా ఉన్నాయి. వాటి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మనల్ని పొందకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి ఆ దుష్టశక్తుల్ని పొందకుండా ఉండాలి అంటే కేవలం భగవన్నామం చేస్తూ ఉంటే ఆ దుష్టశక్తులు మన వద్దకు రావు. ఎక్కడ భగవంతుని శక్తి ఉన్నదో అక్కడ దుష్టశక్తుల్ని ఎదిరించే శక్తి ఉంటుంది. ఆ భగవన్ నామము వల్ల, కేవలం నామమునకే అంత శక్తి ఉన్నది. ఆ పేరుకి భగవంతుడే రావలసినటువంటి ఆవశ్యకత లేదు. కనుక నామానికి అంత శక్తి ఉన్నది. కనుక భగవన్నామం చేస్తే ఆ దుష్టశక్తులు ఏవి రాకుండా ఉంటాయి, మనం రక్షింపబడతాం. పరమేశ్వరుణ్ణి ఓ భక్తుడు అడిగాడు, అయ్యా నీవు విషం తాగావు కదా, అది లోపలికి వెళ్ళాలి కదా, ఎందుకు ఆగిపోయింది, లోపలికి ఎందుకు వెళ్ళలేదు అని భక్తుడు అడిగితే పరమేశ్వరుడు తన వక్షస్థలాన్ని చీల్చి చూపించాడు. రామచంద్ర ప్రభువు సపరివారంగా కనపడ్డాడు. అంత సభ ఉన్నట్టు ఉన్నది. నమస్కారం చేశాడు ఆ భక్తుడు. వాడికి ఇంకో సందేహం వచ్చింది. రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి విషం వెళ్ళదు, కనుక లోపలికి వెళ్ళలేదు. బాగానే ఉంది. లోపలికి వెళ్ళని పదార్థం ఏమవుతుంది, బయటకు వస్తుంది కదా. మరి బయటికి ఎందుకు రాలేదయ్యా విషం అడిగాడు పరమేశ్వరుణ్ణి. వెర్రివాడా, లోపల రాముడు ఉన్నాడు, నాలుక పైన రామనామము ఉన్నది. వాడి నామము ఉన్న చోటికి కూడా విషం వెళ్ళదు. అందువల్ల బయటకు రాలేక లోపలికి దిగలేక మధ్యలో ఆగిపోయింది. కనుక ఇప్పుడు మనకేం తెలిసింది, భగవన్ నామము ఎక్కడ ఉంటుందో అక్కడికి దుష్టమైనటువంటిది ఏది ప్రవేశించదు. కనుక ఆ ఇంట ఉన్నటువంటి వారు నిరంతరం భగవన్నామం చేస్తూ ఉంటే దుష్టశక్తులు ఆ ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు, మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు. అందుకనే పూర్వపు రోజుల్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, ముసలమ్మలు వీళ్ళందరూ ఇంట్లో వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, బోలెలు తోముతున్నా, ఏం చేస్తున్నా ఏం చేసేవాళ్ళు, ఏదో ఒక అధ్యాత్మ రామాయణ కీర్తనలో ఏవో ఒకటి పాడుకుంటూ ఉండేవాళ్ళు. అవి పాడుతూ పనిచేసేవాళ్ళు. అలుపు సొలుపు ఉండకుండా ఉండేది, దుష్టశక్తులు దగ్గరకు రాకుండా ఉండేవి. గురువుగారు, గౌరవం, మర్యాద, మన్నన, ఆదరణ ఇవన్నీ ఒకటేనా, వేరు వేరా? మనిషికి గౌరవం దేనివల్ల వస్తుంది? గౌరవం ఉన్నప్పుడే మర్యాద, ఆదరణ, మన్నన ఇవన్నీ లభిస్తాయి. గౌరవమే ఆధారం. ఇవన్నీ ఒక్కటి కాదు. మన్నన అంటే అతడు చెప్పిన దాన్ని అంగీకరించటం మన్నన. మర్యాద అంటే అతన్ని పిలిచి కూర్చోబెట్టి సేద తీర్చడం మర్యాద. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? ఆదరణ, అతన్ని ప్రేమగా పలకరించడం ఆదరణ. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే గౌరవం ఉన్నప్పుడే కలుగుతాయి. కనుక ఈ మూడింటికి మన్నన, మర్యాద, ఆదరణ వీటన్నిటికీ ఆధారం ఏది అంటే గౌరవం. గౌరవం లేకపోతే జరగదు. ఈ గౌరవం దేని వల్ల కలుగుతుంది? 5 రకాలైనటువంటివి మన వద్ద ఉంటే గౌరవం కలుగుతుంది. ఏమిటి 5 రకాలు? వకార పంచకం అంటారు. వస్త్రేణ, వపుష, వాచ, వినయం, విధియుక్తయ. 5 రకాలైనటువంటి వీటన్నిటికీ మొదటి అక్షరం వ అని ఉన్నది. అందుకని వకార పంచకం అన్నారు దాన్ని. ఈ 5 ఉంటే వస్త్రేణ, ధరించిన వస్త్రాన్ని అనుసరించి గౌరవం కలుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలో ఆ విధంగానే వస్తే మీరు గురువుగారు అని ప్రశ్న అడుగుతారు. కనుక వస్త్రధారణ చాలా ముఖ్యమైనటువంటిది, గౌరవాన్ని కలిగిస్తుంది ఆ వస్త్రాన్ని అనుసరించి. వపుష, దేహం. వపుష అంటే దేహం. ఆ దేహము, దాని యొక్క అలంకారము, అతడు ఉండేటువంటి స్థితి, ఆ స్థితిని అనుసరించి గౌరవం కలుగుతుంది. ఆ దేహాన్ని కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేహమే కాదు, నీకు ఆత్మ మాత్రమే తెలుసు అంటే కుదరదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని శాస్త్రం చెబుతున్నది.
ఈ దేహం ఒక దేవాలయం లాంటిది. ఆ లోపల ఉన్న జీవుడే సనాతనమైనటువంటి భగవంతుడు. కనుక దేవాలయాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూస్తామో, ఎంత అందంగా చూడాలి అనుకుంటామో, శరీరాన్ని కూడా అంతంగా మైపూతలు పూసుకోవాలి, అలంకరించుకోవాలి. అవన్నీ చేయవలసిందే, ఇవేమీ దోషం కాదు. కనుక వపుష, వస్త్రేణ వపుష. మూడవది వాచ, అత్యంత ముఖ్యమైనది. వాక్కు, నోటి నుండి వచ్చే వాక్కు, దానివల్ల గౌరవం కలుగుతుంది. మంచిగా మనం మాట్లాడితే ఎదుటివాడు దాన్ని స్వీకరిస్తాడు, లేకపోతే చాలా ప్రమాదం కలుగుతుంది. అందువల్ల వాచ. వినయేన, వినయం కలిగి ఉండాలి. ఎంత చదువుకున్నా, ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత పండితుడైనా, పండ అంటే అన్ని విషయములు తెలిసినవాడు అని అర్థం. పండ అంటే ఆ పదం నుంచి వచ్చింది పండితుడు అనేటువంటి పదం. కనుక అన్నీ తెలిసినడు. ఎంత పండితుడైనప్పటికీ వినయం లేకపోతే ఏం ప్రయోజనం, గౌరవం కలగదు. విద్యా వినయేన శోభతే అని చెబుతున్నది శాస్త్రం. ఆ కారణం చేత వినయం. విధియుక్తయా, తాను ఏ విధమైనటువంటి కర్మను తన జీవితంలో చేయవలెనో ఆయా కర్మలను ఆయా సమయంలో చేయటం చేత అతడికి గౌరవం కలుగుతుంది. కనుక ఈ 5 విషయాలు ఎప్పుడైతే మనం పొందగలుగుతామో మనకి గౌరవం కలుగుతుంది. ఆ గౌరవం వల్ల మన్నన కలుగుతుంది, మర్యాద ఏర్పడుతుంది, ఆదరణ కూడా ఏర్పడుతుంది. గురుగారు, భక్తి మార్గం, యోగ మార్గం, ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనది? భక్తి మార్గం చాలా ఉత్తమమైనదమ్మా. యోగ మార్గాన్ని మనం అనుసరించగలగవచ్చు, అనుసరించలేకపోవచ్చు. యోగానికి శాస్త్రం ఉన్నది, భక్తికి మనస్సు మాత్రమే కావాలి, శ్రద్ధ మాత్రమే కావాలి. శాస్త్రంతో పని లేదు భక్తికి. ఆ భక్తినే ఒక శాస్త్రంగా భావించి ఎప్పుడైతే పొందగలుగుతామో భగవంతుడు మనవుతాడు. భక్త్యా భాగవతం జ్ఞేయం అని చెబుతున్నది, న ఉత్పత్త్యా న టీకయ. ఆ భాగవతంలో ఉన్న పదాలకు ఉత్పత్తి, నానార్థాలు, వీటితో పని లేదు, తాత్పర్యంతో పని లేదు. భక్తి కలిగి ఉంటే చాలు, భగవంతుడు మనవాడవుతాడు, భగవంతుడు ఆదరిస్తాడు. ఏది అక్కర్లా. యోగము అనేది నీవు సాధన చేసి ఆ యోగ మార్గంలోకి వెళ్ళి ఆ సాధన పరిపూర్ణమైతే తప్ప ఆ యోగం వల్ల కావలసిన దాన్ని పొందేటువంటి అవకాశం లేదు. కానీ భక్తి మార్గంలో కేవలం నీ మనస్సుని భగవంతుని పాదాల దగ్గర ఉంచగలిగితే ఆ భగవంతుడు మనవాడే. అతి తేలికగా భక్తి మార్గంలో మనం భగవంతుడిని పొందవచ్చు, యోగ మార్గంలో అంత తేలిగ్గా పొందలేము. అనేక రకాలైనటువంటి కష్టాలు యోగ మార్గంలో ఉంటాయి. ఆ యోగ మార్గంలోకి వెడితే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాల్లో 3 చక్రాలు దాటేటప్పటికీ అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛాకామ్య అనేటువంటి 8 సిద్ధులు కలుగుతాయి ఆ మనిషికి. ఈ 8 సిద్ధులు ఎప్పుడైతే కలిగినాయో ఏం చేస్తాడు, ఆ సిద్ధులను ప్రదర్శన చేస్తాడు. ఎప్పుడైతే అతడు ప్రదర్శించాడో చూచిన వాళ్ళంతా ఇతడు భగవంతుడు అని ప్రార్థన చేస్తారు, అతని చుట్టూ చేరతారు. అక్కడి నుంచి ఆశ్రమాలు, ఆస్తులు పెరుగుతాయి. అతడు సాధన చేసి ఇంకా 4వ చక్రం, 5వ చక్రం, 6వ చక్రం దాటే అవకాశం లేదు. అందరూ వచ్చి చేరిన తర్వాత వాళ్ళు ఏం సాధన చేస్తారు? సాధన చేసే సమయం ఉండదు వాళ్ళకి. ఆ యోగం అంతటితో ఆగిపోతుంది. అటువంటి వాళ్ళని యోగ భ్రష్టులు అంటారు. యోగం ఆగిపోతుంది. దానివల్ల అతడు పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందలేడు. ఆస్తి పొందగలుగుతాడు, ఆశ్రమాలు పొందగలుగుతాడు, పూజలు పొందగలుగుతాడు, అనేక మంది శిష్యుల్ని పొందగలుగుతాడు. కానీ దానివల్ల తరించే అవకాశం లేదు. తరించడం అంటే మోక్షాన్ని పొందే అవకాశం లేదు. అందువల్ల యోగం కన్నా భక్తి చాలా గొప్పది. అతి తేలికగా భగవంతుని తనవాడుగా చేసుకోగలిగినటువంటిది. కేవలం భక్తులైనటువంటి వాళ్ళు ఏ చదువు లేకపోయినా ఘోరా కుంభార్ అని ఉన్నాడు, కుండలు తయారు చేసేవాడు.
ఎంత భక్తి కలిగిన వాడు నిరంతరం పాండురంగ విఠల 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 అంటూనే ఉంటాడు. ఒకానొక సందర్భంలో పిల్లవాడు పాకుతూ వచ్చి అతడు తొక్కుతున్నటువంటి మట్టిలోకి వస్తే అది చూడకుండా ఆ విఠలుడి మీద ఉండేటువంటి ధ్యాస చేత అతడు తొక్కి ఆ పిల్లవాడిని కాస్త సంహరించేశాడు. కావాలని సంహరించాల, వాడంతటా వాడు ప్రాణాలు పోయినాయి. తొక్కుతుంటే బ్రతికుంటాడా? భార్య వచ్చి పిల్లవాడేడి అని అడిగితే తను తొక్కుతున్నటువంటి ఆ మట్టిలో వాడి అవయవాలు కనపడ్డాయి. ఆ భార్య గుండెలు బాదుకుంటుంటే నేనే పిల్లవాడిని చంపాను కదా కృష్ణ, ఇచ్చిన పిల్లవాడిని మళ్ళీ తీసుకుంటావా అని ఆ విఠలుని అడిగితే ఆ పిల్లవాడు మళ్ళీ పాక్కుంటూ వచ్చాడు. అతడు వేదాలు చదవలేదు, ఈ కలియుగంలోనే. కనుక యోగం కన్నా భక్తి చాలా చాలా గొప్పది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.